జనరల్గా అయితే కారు హాల్టింగ్లకి వెళ్తూ ఉంటానండి, హాల్టింగ్లు ఉంటే. లేదంటే ఏదైనా కాంట్రాక్ట్లు బేసిస్ మీద కార్లు ఏమైనా పెడుతుంటే వాటికి ప్రిఫర్ చేస్తాను. అది లేనప్పుడు ర్యాపిడో. ఈ మధ్య స్విగ్గీ వాళ్ళు ఫోన్ చేస్తే స్విగ్గీ ట్రై చేశానండి. అసలు ఇన్స్టామార్ట్ అసలు రైడ్లే పడతల్లా, ఆటో నగర్ బ్రాంచ్ నుంచి పడతల్లా. అంటే తెలంగాణ గవర్నమెంట్ మీలాంటి గిగ్ వర్కర్స్ కోసం ఒక ప్రత్యేకంగా కొన్ని చర్యలు అయితే చేపట్టింది కదా, అలాగా ఏపీ ప్రభుత్వం కూడా మీలాంటి సమూహాన్ని గుర్తించి మీకు కూడా ఏమన్నా కనీసం మినిమం నీడ్స్ ఏమన్నా ప్రొవైడ్ చేయగలిగితే ఎలాంటి నీడ్స్ ప్రొవైడ్ చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఎలాంటి నీడ్స్ అంటే ఇప్పుడు వచ్చింది గవర్నమెంట్ ఫామ్ అయ్యింది, చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉండగా ఫామ్ అయ్యింది. నారా చంద్రబాబు నాయుడు కూడా మంచి అడ్మినిస్ట్రేటర్, నో డౌట్. దానికి ఉన్నదంతా నాశనం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక ఇప్పుడు ఆయన్ని మనం పలాంది చేయమని డిమాండ్ చేయటం ఇది సరైన టైం కాదని భావిస్తున్నాను నేనైతే. ఎందుకంటే కొంచెం నిలదొక్కోవాలి. ఇప్పుడు ఏదైనా చేయాలంటే గవర్నమెంట్ అనేది కొంచెం ఫౌండేషన్ అనేది బాగుండాలి. అదండి టైం. అందరూ కంగారు పడి మాకు అది చేయండి ఇది చేయండి అంటే అవో కదా సార్. ఎలాగో అక్కడ లోడ్ డెఫిషియట్, ట్రెజరీ అనేది లో డెఫిషిట్లో ఉంది. కాబట్టి మనం డిమాండ్ చేయడం అనేది అది సరైన సమయం కాదు, పద్ధతి కాదు అని అనుకుంటున్నాను నేనైతే. ఈ 1 మంత్ అంటే ఈ నెల రోజుల పరిపాలన ఎలా ఉందనుకుంటున్నాను? ఫైన్ అండి, చాలా యాక్షన్స్ అవి బాగున్నాయి. ఆయన తీసుకున్న స్టెప్స్ చెప్పిన హామీల ప్రకారం జరుగుతున్నాయని నేను భావిస్తున్నా. అది 1 by 1 ఇప్పటికీ దానికి గోల పెడుతున్నారు కొంతమంది నాయకులు. అది చేయట్లేదు, అది చేస్తామన్నారు, ఇది చేస్తామన్నారు, ఏమీ జరగట్లేదు, ఏమీ చేయట్లేదు. అసలు వచ్చి 4 రోజులు కావట్లేదు. 1 by 1 స్టెప్ బై స్టెప్ ఆయన ప్రొసీడ్ అవుతుంటే అంతే కదండి. టైం ఇవ్వాలి కదండి, గవర్నమెంట్కి కూడా టైం ఇవ్వాలి. అసలు ట్రెజరీలో డబ్బులు లేవు. అక్కడికి 1వ తారీఖు జీతాలు ఇచ్చారు, సో హ్యాపీ. పెన్షనర్స్ కానీ, రిటైర్ అయిన ఎంప్లాయీస్ కానీ, శాలరీ పీపుల్ కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. 1వ తారీఖు వాళ్ళు జీతాలు తీసుకుని ఎన్ని రోజులు అవుతుందండి, పెన్షన్ తీసుకుని సంవత్సరాలు, రోజులు కాదు సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక అంటే కిరాయిలు పెరగడం కానీ ఏమైనా ధరలు తగ్గడం కానీ ఏమైనా అనిపిస్తుందా? అంటే ఎలా ఉందండి? అంటే ధరలు అయితే తగ్గింది అయితే ఏమీ లేదు. వచ్చి మరి నెల అవుతుంది కదా, చూడాలి. నెక్స్ట్ వచ్చే నెలలో చూడాలి. ఓకే. కిరాయి పరంగా అంటే కొద్దిగా డౌన్ అయినాయి. ఎందువల్ల? ఏ సీజన్ కాదు కదా, వన్ సీజన్ వల్ల ఇది అందులో ఆశాన మాసం అనడం, దానివల్ల కొద్దిగా ఎప్పటి పడవచ్చు. ఇంకా నిజంగా ప్రభుత్వం వచ్చి 30 రోజులు కూడా అవ్వాలి, అంటే 4 రోజులు కూడా అవ్వలేదు. ఈ గ్యాప్లోనే బాలికల మీద అత్యాచారాలు, మహిళల మీద లైంగిక వేధింపులు పెరిగిపోయినాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. నిజంగా అలాంటి వార్తలు మీరు ఏమైనా విన్నారంటే ఏం చెప్తారు? నేనైతే ఇన్నింది అయితే కనిపించలేదు, ఎక్కడైతే కనిపించలే. వచ్చి 2 నెలలు అయింది కాబట్టి చూద్దాం, దాన్ని బట్టి ఆలోచించి మాట్లాడగలం. అంటే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు కదా, ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం వల్ల మీ జీవనోపాధికి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుందా? లేదు రెగ్యులర్గానే 50% ఉంటుంది. అలాగా ఫ్రీ బస్సులు అంటే ఇప్పుడు మెయిన్ పెద్ద ఆటోలకు ఉంటాయి, సర్వీస్ ఆటోలు అన్న వాళ్ళకి దెబ్బ ఉంటుంది. సర్వీస్ అంటే ఫ్రీ బస్సులు అంటే ఎక్కేస్తారు, 20 రూపాయలు ఇచ్చే ఆటోకి ఫ్రీ బస్సులు అంటే ఎక్కేస్తారు. సర్వీస్ ఆటో వాళ్ళకి దెబ్బ పడుద్ది ఫ్రీ బస్సుల వల్ల. అది ఏదైనా మరి ప్రభుత్వం మరి దాన్ని బట్టి ఆటో డ్రైవర్కి ఏమన్నా న్యాయం చేకూరిస్తే ఏదైనా దాని పరంగా పర్లేదు. ఎలా ఉందంటారు ఈ 30 రోజుల ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంట? ప్రజెంట్ ప్రస్తుతానికి అయితే చూద్దాం, ఇంకా అవ్వలేదు కదా అని. ఈ 30 రోజులు ఓవరాల్గా అయితే మధ్యతరగతి కుటుంబాలు ఏంటంటే తెచ్చుకున్న 500-600లోనే ఇలా ఉప్పున జీవనం సాగించాలి తప్పటి నుంచి ఇంకా రేపు రోజు కోసం ఎత్తులాడుకోవడం, పరిగెత్తడమే మా జీవితాలు. ప్రజెంట్ అలా పర్లేదు అనుకున్నాం. నిశ్చిత ధరలు అయితే దగ్గర ప్రజెంట్ ఏంటంటే వచ్చింది నెల అవుతుంది కదా, కొద్దిగా టైం కావాలంటున్నారు కాబట్టి చూద్దాం. ఇవ్వాలి మరి తప్పదు. ఇప్పుడు వచ్చిన నెలలోనే ఇప్పుడు జరిగిపోమంటే జరిగిపోదు కదా, ఏది కొద్దిగా టైం చూద్దాం. టైం బట్టి దాన్ని బట్టి మాట్లాడచ్చు చైతన్య. ఓకేనా? ఆటో డ్రైవర్గా ప్రభుత్వానికి సలహా కానీ చెప్తున్నాను కదా, వాహన మిత్ర ఉండేది కదా, అది ఉండడం వల్ల మంచిదా, తీసేయడం మంచిదా అంటే మీరేం చెప్తారు? మీ వాహన మిత్ర వల్ల అంటే 50% వచ్చి ఉండవు, కొంతమందికి అయితే వచ్చి ఉండవు. ఎందుకు అంటే అందరూ సొంత ఓనర్లు ఉండరుగా. నేను ఆటో డ్రైవర్ని, ఓనర్కి వస్తే వాహన మిత్ర నాకెందుకు వస్తుంది, డ్రైవర్కి రాదుగా.
డ్రైవర్లకు అయితే ఉపయోగం లేదు, ఓనర్ల వల్ల ఏమైనా ఉపయోగం ఉండొచ్చు. ఓనర్లకు ఉపయోగం, డ్రైవర్లకు నష్టమే. అప్పుడు ఏముంది గురు, ఎట్టగాడు తోలుకుండా చేసేది ఏముంది. ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు 30 రోజుల్లో? బాగానే ఉంది, కానీ ఫ్రీ బస్సు లేకపోతే బాగానే ఉంటుంది. కిరాయిలు తగ్గిపోయాయి? తగ్గిపోయినాయి, ఇప్పుడే తగ్గిపోయినాయి. ఈ వాల్వా అవి వచ్చేపాటికల్లా ర్యాపిడ్ అవి వచ్చేపాటికి కిరాయిలు శాంతం పడిపోయినాయి. 50 రూపాయలు 40 రూపాయలు వస్తున్నాయి. ఎలా చూడొస్తుంటారు అంటే ప్రభుత్వానికి నీ తరపు నుంచి ఏం చెప్తారు? బస్సులు ఆఫ్ చేస్తే బాగుంటుంది. బస్సులు ఆఫ్ చేస్తే బాగుంటుందా? దానివల్ల ప్యాసింజర్ ఆటో వాళ్ళకి ఎలాంటి నష్టం ఉండదు, సర్వీస్ నడిపే వాళ్ళకే నష్టం అని చెప్పేసి కొంతమంది అన్నారు. దీన్ని మీరు ఏకీపిస్తారా లేదా? ఇప్పుడే కిరాయిలు తగ్గిపోతున్నాయి అన్న. మామూలుగా కిరాయిలు తెలిసిపోతుంది వాళ్ళకి, వాతావరణం. 150 రూపాయలు అడగాల్సింది కిరాయిని 40 రూపాయలు 30 రూపాయలు వాళ్ళకే తెలిసిపోతుంది ఎన్ని కిలోమీటర్ల కింద ఛార్జ్ అని. లాంగ్ రన్లో ఇబ్బంది బతకడం అంటే. అవునా, ఈ ఆటోకి ఇస్తే నెలకి వచ్చి 12,500 కట్టాలి. 5 లక్షలు ఈ బండి. దీని ఖరీదు తిన్నా తినకపోయినా 12,000 కట్టాల్సిందే. 12,000 లేదా ఆడొచ్చి తీసుకెళ్ళి. ఇప్పటికే పెండింగ్ పడ్డాయి కిస్తీలు. ఎన్ని పడ్డాయండి? ఒకటి పడ్డది. ఇస్తా అంటున్నారు సంవత్సరానికి 10,000. ఏం సరిపోతాయి మాకు? ఈ ఫ్రీ బస్సులు ఆఫ్ చేస్తే బాగానే ఉంటుంది. గిట్టుబాటు అయితే అంటారు. వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఏ క్లాసుకి గెలిచింది ప్రభుత్వం, మళ్ళీ ఆయనే కావాలని వేశారు ఓట్లు. 1 సంవత్సరం బతికాడు. తర్వాత జగన్మోహన్ రావు గారు ఊరు పాదయాత్ర పెట్టాడు. పాదయాత్ర పెట్టిన తర్వాత ఆయన కొడుకు వైఎస్ రాజశేఖర్ గారి కొడుకు, ఈయన కూడా కష్ట సుఖాలు తెలుసు అని జనం 151 సీటు ఆయన కల్పించారు. కల్పించిన కాడి నుంచి ఏం చేశాడు? ప్రజావేదిక కూల్చాడు, అమరావతి వేశాడు. అమరావతి రాజధాని ఎక్కడుంది? 5 ఏళ్ళకి ఎవడూ తెలియదు. ఆటోడు 10,000 వేసాడు. కొత్త బయలుపోయాక బ్రేక్ పడిపోయింది అక్కడ. ఏంటి గోతులు, ఏడిపోయినా గోతులు, ఏ రోడ్డు పోయినా గోతులు. కిరాయి కట్టాలంటే భయం. ఎక్కడ చూసినా ఉద్యోగాల గొడవలు, ఆ గొడవలు, ఈ గొడవలు. ఆయన మీటింగ్ పెడితే 4 గంటలు 5 గంటలు ఏడిపోయి వస్తాం కూడా తెలియదు. అలాంటి పాలన ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అవటం. ప్రజలు ఏం చేశారు? 2014కి పేదవాడికి ఏమీ లేదు, అంతా ఉండోడు దోచాడని ఈయన గట్టబెట్టారు. తర్వాత మళ్ళీ ఈయనే కావాలన్నాడు. ఇప్పుడు దాని తోడు పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు పోయినసారి 1 సీటే వచ్చింది. ఇవాళ నిలబడ్డ కాడ 21 వచ్చింది. ప్రజలందరూ ఎన్నుకొని వీళ్ళందరూ కరెక్ట్ చేస్తారని ఏరుకున్నారు. ఇవాళ అమరావతి అభివృద్ధి జరుగుతుంది. నాది 2 ఫ్లాట్లు ఉన్నాయి అమరావతిలో. జగన్ ఇచ్చినవి కాదు, నాకు ఎప్పుడో తాతలు నాటి స్థలం. చంద్రబాబు నాయుడు గారు 2014 రాజధాని ప్రకటించాడు. నేను విజయవాడలో ఆటో తోలుకుంటూ పోయి నా ఫ్లాట్లో నేను మా అమ్మ మీద మాతో మీ నాన్న ఎప్పుడో అమ్మాడు అని అట్టుంది గారు. పట్టాకాదికలు నాకాడు ఉండే. నేను ఎప్పుడు అమ్మాడు, మా నాన్న ఎప్పుడు అమ్మాడు రా బాబు, మేము చచ్చిపోతే గుళ్ళు కొట్టించుకొని మేము దినాలు చేసి సంస్కారాలు చేసి వచ్చాము. ఆ ప్లాట్లు నాకాడే ఉండే. పట్టాకాదికలు మీకు ఎవరు ఇచ్చారంటే వైఎస్ రాజశేఖర్ గారు కలిసింది, జగన్ గారు ప్రభుత్వం అయింది. ఆడ అందరూ ఎగబడతాం, తన్నబోతాం, కొట్టబోతాం. ఎవడు చెప్పాలి నాకే తెలియదు. ఎవరైతే మీ భూములు అన్యాక్రాంతానికి గురైనాయి, మీ భూములు మళ్ళీ మీకు ఇప్పిస్తామని చెప్పేసి నిన్న చంద్రబాబు గారు ఒక ప్రకటన అయితే చేశారు కదా. చేశారు. దానికి నారా లోకేశ్వరరావు గారు ఇక్కడ పెట్టాడు, ఏదో ప్రజావేదిక, ప్రజా దర్బార్ పెట్టాడు. నేను కేసులు వేసా ఆల్రెడీగా. ఈ కేసులు కనుక వచ్చే నెల 19వ తారీఖు వాయిదా ఉంది. నేను ఆ వాయిదా చూసుకుంటే 2 లాయర్లు మారారు. ఆ లాయర్లు కూడా వాళ్ళు ఉన్న పరిపాలనలో కచ్చ ఉడుదుడుకులు చేసి నా దగ్గర డబ్బులు తీసుకొని ఏదో రాజకీయం చేశారని చెప్పేసి నాకైతే అనిపించింది. నేను ప్రజా దర్బార్కి వెళ్ళిపోతాను కాగితాలు తీసుకొని. ఉండే విషయం అక్కడ తెలుస్తాను. న్యాయం జరిగిద్దని నాకు అనుకున్నాను. ఈ ప్రభుత్వంలో జరిగిద్ది అనుకున్నాను చక్కగా. దానిలో సమీక్ష లేదు, డోకా లేదు. ఎందుకంటే అది ఆ ఊరే కాబట్టి, తుళ్ళూరే కాబట్టి, 29 గ్రామాల్లో నేను ఒకటి కాబట్టి, అక్కడ పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది. నా తుళ్ళూరే రాజధాని నాది. అది 29 గ్రామాలు కూడా అన్నపూర్ణ. అక్కడ ఆకలంటే అన్నం వేసిన రైతులు వాళ్ళు. 3,500 ఎకరాలు వాళ్ళు ఒళ్ళు బలిచేవుల రాజధానికి ఇచ్చారు. దేనికి ఇచ్చారు? పాడి పంటలు, నిత్య కళ్యాణం, పచ్చదనం, పసుపు, దొండకాయ, బెండకాయ, వంకాయ, గోంగూర అన్నీ పండించిన రైతులు. సగలం పంటలు రైతులు. ఏ పరిగెరుకున్నా కూడా పేదవాడు బతికాడు ఆ పంట పొలాల్లో. మేము అలా బతికొచ్చిన వాళ్ళం. అలాంటి రైతుల్ని
5 ఏళ్ళు పలకరీయకుండా అన్యాయం చేసి అడ్డుకొని కంపార్ట్మెంట్ పెట్టి కొట్టించిన రోజు అది బాధాకరం విషయం ఇది. అందుకే కలిసాడు కాబట్టి కూటమి కలిసింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అది వాళ్ళకి నమ్మకం అయితే వచ్చింది జనానికి, అది నిలబెట్టుకుంటారో పోగొడతారో అది వాళ్ళ ఇష్టం.